చెత్తని ఉమ్మడి వరంగల్ జిల్లా చెత్తని అంతా తీసుకొని వచ్చి మా హుజరాబాద్లో సిర్సపల్లి శివార్ల తీసుకొని వచ్చి ఆ డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం ఒక పెద్ద కుట్ర చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీన్ని వాస్తవంగా ఇది డంపింగ్ యార్డ్ పెడుతున్నారని నాతో పాటు మా మిత్రులకు కానీ మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కానీ ఎవరికి కూడా తెలియదు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో చొప్పదండి సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పేవరకు కూడా మా ఎవరికి కూడా ఏది తెలియదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు తెలిసిన తర్వాత ఇది ఏం జరుగుతుంది అని చూసి మొన్న బడ్జెట్ సెషన్ జరుగుతున్న సందర్భంలో అసెంబ్లీ సాక్షిగా మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 2,50,000 ప్రజల పక్షాన మా గలం వినిపించి ఇది నా ఒక్కని గలం కాదు, మా 2,50,000 మంది ప్రజల గలం, దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాము మా హుజరాబాద్ నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ పెట్టకు అని అసెంబ్లీ సాక్షిగా గౌరవ మంత్రులు ముఖ్యమంత్రికి మేము ఆ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇయాలటికి దాదాపు ఆడ జేఏసీ ఆధ్వర్యంలో 25 రోజుల నుంచి ఇలా టెంట్ వేయడం జరిగింది. ఇలా అంబేద్కర్ చౌరస్తాల 25 రోజుల నుంచి పార్టీలకి అతీతంగా జేఏసీ ఆధ్వర్యంలో ఇలా ఆడ నిరసన దీక్ష జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇది తెలిసిన తర్వాత దీన్ని ఖచ్చితంగా ఉధృతం చేయాలని ఒక ఉద్దేశంతో వీళ్ళ ఉల్కు పలుకు అసెంబ్లీలో మేము చెప్పిన తర్వాత కూడా లేకపోతే 31 తారీఖు తర్వాత మా జేఏసీ ఆధ్వర్యంలో ఇలా బంద్ని హుజరాబాద్ని బంద్కి పిలుపునిస్తే స్వచ్ఛందంగా హుజరాబాద్లో ఎవ్వరు కూడా తెరవకుండా ఇలా స్వచ్ఛందంగా బంద్ని ఈ డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా హుజరాబాద్ ప్రజలు అద్భుతంగా బంద్ చేసి దాన్ని సక్సెస్ చేయడం జరిగింది. దాంతోపాటు మళ్ళా వీళ్ళు 3-4 డేస్ తర్వాత గిట్లా మీరు ప్రకటించకపోతే నేను జేఏసీ ఆధ్వర్యంలో 24 గంటల నిరాహార దీక్ష తప్పకుండా చేస్తాము అని చెప్పినాం. 24 గంటల నిరాహార దీక్ష చేసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి ఉలుకు పలుకు లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయము చాలా ఇంపార్టెంట్, దయచేసి ప్రెస్ మిత్రులందరూ కూడా కవర్ చేయాలి. నాకు అనేక ప్రభుత్వ పెద్దలు నాకు ఫోన్ చేసి మధ్యలో మనుషులను పంపించి హుజరాబాద్ డంపింగ్ యార్డ్ గురించి నువ్వు ఎట్టు పరిస్థితిలో మాట్లాడొద్దు, ఆ డంపింగ్ యార్డ్ ఆడ ఎట్టు పరిస్థితిలో మేము పెట్టి తీరుతాము అని ప్రభుత్వము పెద్దలు కొందరు నా దగ్గరికి పంపించినప్పుడు నువ్వు ఎట్టు పరిస్థితిలో మాట్లాడొద్దు దాని గురించి. ఇలా దాదాపు 500 ఎకరాలు సేకరణ చేసి మేము అదానికి ఇస్తాము, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అనేది అక్కడి పెడతాము అని నాకు అనేక ఒత్తిళ్లు చేసినా నేను ఎక్కడ కూడా ఈల్డ్ కాలే. ఎట్టు పరిస్థితిలో నా హుజరాబాద్ నియోజకవర్గం శాశ్వతంగా నాశనం అవుతుందంటే మేము ఊకునే ప్రసక్తే లేదు. ఎట్టు పరిస్థితిలో ఆ డంపింగ్ యార్డ్ని రద్దు చేసే వరకు నేను వినను అని ఆ వచ్చిన పెద్దలకు అందరికి కూడా నేను చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు నాతోని బ్లాక్మెయిల్ చేసి ఇవాళ నువ్వు చెప్పింది వినకపోతే నీ మీద ఉన్న కేసులన్నీ కూడా సిఐడికి ట్రాన్స్ఫర్ చేసి ఖచ్చితంగా నిన్ను మేము అరెస్ట్ చేసి లోపలేస్తాం, నీ ఇష్టం మరి నువ్వు ఆలోచించుకో అని చెప్పిండ్రు. మీరు నా మీద సిఐడి చేసినా సిబిఐ చేసినా ఇంకా ఏది చేసినా నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి అన్యాయం అవుతుందంటే ఊకునే ప్రసక్తే లేదు అని చెప్పడం జరిగింది. ఎట్టు పరిస్థితిలో ఊకోమని చెప్పినాం. ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో మొత్తం తీసుకొచ్చి చెత్త అక్కడ వేస్తామంటే మేము ఎట్లా ఊకోవాలని నేను అడుగుతా ఉన్నాను. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇలా మరొకసారి తెలంగాణ భవన్ నుంచి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా యావత్ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి ఇలా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా అది కేవలము హుజరాబాదే డ్యామేజ్ అయ్యేది కాదు, హుజరాబాద్ మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, ఇలా హుజరాబాద్ పట్టణము జమ్మికుంట మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు మరియు జమ్మికుంట పట్టణంలో ఉన్న 30 వార్డులు,
ఇలా ఇల్లంతకుంట మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, వీణవంక మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, కమలాపూర్ మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, ఎల్కతుర్తి మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, భీమ్దేవర్పల్లి మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ, సైదాపూర్ మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ, కేశవపట్నం మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ, మానకొండూరు మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ, ఈ ప్రతి గ్రామ పంచాయతీకి డంపింగ్ యార్డ్ ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా ప్రజలకు కూడా తెలవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చాలామంది ఏమనుకుంటారు, ఇది హుజరాబాద్ కాబట్టి మా ఊరు వరకు వస్తుందా అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కసారి ఇలా దయచేసి కమలాపూర్ మండలంలో ఉన్న ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇలా భూపాల్పల్లిలో ఉన్న చెత్త మొత్తం, ఇలా పరకాల్లో ఉన్న చెత్త మొత్తం ఇలా హుజరాబాద్కి రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? ఇలా మన శనిగరం మీద నుంచి, లక్ష్మీపూర్ మీద నుంచి, ఇలా దాని తర్వాత కమలాపూర్ మీద నుంచి, మరియు ఇటు కన్నూరు బైపాసో, ఇటు భీంపల్లి బైపాసో, మళ్ళీ ఉప్పల్ మీద నుంచే కదా తీసుకొచ్చి అది హుజరాబాద్కి పోయేది. అదేవిధంగా జమ్మికుంట మండలం అయితే ఇలా టేకుమట్ల మండలం ఉంది, ఆ మండలం నుంచి రావాలంటే ఏడు నుంచి రావాలి? ఇప్పుడు నగురము, వావిలాల, పాపక్కపల్లి, ఇలా తర్వాత తనుగుల, గండ్రపల్లి, షాయింపేట్, ధర్మారం, జమ్మికుంట మున్సిపాలిటీ, ఇంద్రానగర్, చెల్పూర్, ఇక్కడి నుంచే రావాలి కదా. ఇలా ఊటునూరు, పచ్చునూరు, అటు మానకొండూరు అవతల ఉన్న కరీంనగర్ నుంచి వచ్చే చెత్త కూడా ఎక్కడి నుంచి రావాలా? ఇలా మామిడాలపల్లి, చెల్లూరు, తర్వాత దేశాయపల్లి, కోర్కల్, శ్రీరాములపేట, రెడ్డిపల్లి, వీణవంక, మళ్ళీ ఇటు నుంచి పోతే ఆ మెట్టిపల్లి, ఆందాలపల్లి మీ నుంచే కదా మొత్తం వచ్చేది చెత్త. ఇలా ఇల్లంతకుంట మండలం అవతల మన సిరిసేడ్ అవతల ఉన్న విలేజ్, ఏ విలేజ్ అన్నది సిరిసేడ్ అవతల, ఇలా మొట్లపల్లి విలేజ్లో ఉన్న చెత్త మొత్తము, అది మొట్లపల్లి మండలం కదా, మూగులంపల్లి మండలము, టేకుమట్ల మండలం కూడా మొత్తం కూడా అటు నుంచి ఇల్లంతకుంట మండలం నుంచి రావాలంటే సిరిసేడ్ మీద నుంచి, ఇలా తర్వాత ఇల్లంతకుంట మీద నుంచి రావాల్సిందే కదా. ఇలా ఎందుకు మా హుజరాబాద్ నియోజకవర్గాన్ని చెత్త కుప్ప చేయాలని ఎందుకు అనుకుంటా ఉన్నారు? ఇలా ఏమున్నది? ఇలా పరిశ్రమలు ఖచ్చితంగా మా దగ్గరికి తీసుకురండి అంటే ఇలా మీరు చెప్పేది ఏంది? నాకు ఒక పెద్ద మనిషి వేస్తున్నాడు నుంచి ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ చాలా అద్భుతంగా ఉంటుంది, నువ్వు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నావు, దాన్ని ఎందుకు గాయ చేస్తున్నావు అని నన్ను అంటున్నాను. మరి ఇంత అద్భుతమైన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, ఈ డంపింగ్ యార్డ్ అంత అద్భుతం అయితే ఆ డంపింగ్ యార్డ్ని తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో పెట్టుకోమని చెప్పుర్రి. కొడంగల్లో పెట్టే పరిశ్రమలు తీసుకొచ్చి మా హుజరాబాద్లో పెట్టమని చెప్పండి. ఇలా ఉద్యోగాలు ఇవన్నీ ఇప్పిస్తారు అని మేము అనుకుంటుంటే ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీరు నా మీద నా కేసులు పెట్టిన అన్నీ కూడా మీరు తీసి సిఐడికి ట్రాన్స్ఫర్ చేసి నన్ను జైల్లో పెడదామని మీరు ఆలోచనలో ఉన్నా కూడా మేము ఎట్టు పరిస్థితుల్లో బెదిరేది లేదు, భయపడేది లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, మమ్మల్ని జైలు పెట్టినా ఎన్ని రోజులు పెడతారు జైల్లో? 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు ఏం చేసినాము? ఇలా ప్రజల పక్షాన మాత్రం ఖచ్చితంగా నిలబడతాం, ఖచ్చితంగా మేము కొట్లాడతాం అనేది మాత్రం ఖచ్చితంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇలా పదే తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాను. ఇలా ఈ కాగితం చూడొచ్చు, ఇది రేవంత్ రెడ్డి గారు ఈ డంపింగ్ యార్డ్ని హుజరాబాద్లో ఫైనల్ చేసింది 26/7/2024 నాడు. అంటే ఒక్కసారి మీకు చదివి మరొక్కసారి వినిపిస్తాం. ఇలా దీని ఐ ఇన్వైట్ కైండ్ అటెన్షన్ టు ద రెఫరెన్స్ సైటెడ్ అండ్ సబ్మిటెడ్ that the Collector Karimnagar has informed that the Director of Municipal Administration informed that the Honorable Chief Minister during visit to the Warangal has emphasized the need for establishing waste to energy plants on cluster approach in Huzurabad. ఇది 26/7/2024 నాడున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము ఇది రిలీజ్ చేస్తున్నామని గౌరవ కరీంనగర్ కలెక్టర్ గారు క్లియర్గా లెటర్ ఇచ్చిండ్రు. ఇలా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, మీరు హుజరాబాద్లో డంపింగ్ యార్డ్ పెడతామంటే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. నేను ఇవాళ మీడియా ద్వారా కూడా చెప్తా ఉన్నాను, ఇలా కాంట్రాక్టర్లు కూడా చెప్తున్నాం, అది అదాని కానివ్వండి, రామ్కి కానివ్వండి, ఇంక ఎవరన్నా కానివ్వండి, ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయినా కానివ్వండి, మాకు సంబంధం లేదు. ఇలా మా హుజరాబాద్ ప్రజల ఆగ్రహంకి మీరు గురిగాక తప్పదు. రేపు ఆడ మీరు టెండర్లు వేసి మీరు కాడికి వచ్చినా మిమ్మల్ని మాత్రం ఎవరం కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 2,50,000 మంది మేము ఎవరం కూడా మిమ్మల్ని అక్కడ పని చేయనీయం కాక చేయనీయము. అది మాత్రం టెండర్లు వేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ప్రభుత్వం ఉంది కదా, మా ఇష్టం ఉన్నది మేము చేస్తాము, మేము విర్రవీగుతాము, మేము ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతామంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇలా పార్టీలకి అతీతంగా, ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరం కూడా ఈ డంపింగ్ యార్డ్ని
మేము వ్యతిరేకిస్తున్నాము. ఇలా ఎందుకు మీరు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, సిపిఐ కాదు సిపిఎం, ప్రతి పార్టీ జేఏసీ నాయకత్వంలో ఆడ పనిచేసి మీరు పెట్టొద్దు అంటున్నారు. మరి ఎందుకు పెడుతున్నారు? ఎందుకు మీరు ఈ రాజకీయం చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఇలా నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు? ఇలా ఎట్టు పరిస్థితుల్లో మీరు ఈ డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడొద్దని నన్ను ఎందుకు బెదిరిస్తూ ఉన్నారు? నన్ను బెదిరియకపోతే నేను ఊకోకపోతే నా మీద సిఐడి కేసులు అన్నీ ట్రాన్స్ఫర్ చేసి జైల్లో పెడతామని ఎందుకు బెదిరిస్తూ ఉన్నారు? ఇలా మీరు బెదిరిస్తే మాత్రం మేము భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలతోని మీరు చెలగాటమడతామంటే మేము ఊకునే ప్రసక్తే లేదు. ఇది మా హుజురాబాద్ నియోజకవర్గంకే కాదు, మానకొండూరు నియోజకవర్గం నుంచి ఉన్న 2 మండలాలు, ఇలా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఉన్న 3 మండలాలు కూడా ఉన్నాయి. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఇలా మానకొండూరు శాసనసభ్యులైన కవంపల్లి సత్యనారాయణ గారు, ఇలా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మరి మీ బాధ్యత లేదా ఈ డంపింగ్ యార్డ్ రద్దు చేయించేది? మరి ఆ 3 మండలాల ప్రజలు, ఇలా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, సైదాపూర్ మండల ప్రజలు, పొన్నం ప్రభాకర్ గారు మీకు ఓట్లు వేసిరు కదా, మరి ఆ ప్రజల్ని కూడా మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మానకొండూరు మండలం, కేశవపట్నం మండలం ప్రజలు కూడా వాళ్ళు కూడా ఇలా కవంపల్లి సత్యనారాయణ గారికి ఓటేసారు కదా, కాంగ్రెస్ పార్టీకే ఓటేసారు కదా. సరే, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసారు అనుకుందాం. ఇప్పుడు మానకొండూరు ఇటు పక్కన హుస్నాబాద్ అయితే కాంగ్రెస్ పార్టీకే ఓటేసారు కదా, ఒకరు మీరు మంత్రి అయ్యారు కదా. పొన్నం ప్రభాకర్ గారు మీకు హుస్నాబాద్ నుంచి సంబంధం లేకున్నా, మీది హుస్నాబాద్ ఊరు కాకపోయినా, మీరు కరీంనగర్ వారైనా మీరు హుస్నాబాద్కి పోతే ఇదే ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, సైదాపూర్ మండల ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు కదా. మరి ఆ ప్రజలు ఇలా గెలిపించిన పాపానికి ఇలా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారా? ఇలా మానకొండూరు, కేశవపట్నం ప్రజలు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకే ఓటేసారు, కవంపల్లి సత్యనారాయణ గారికే ఓటేసారు కదా. మరి దానివల్ల ఇలా మీకు వచ్చేది ఏంటిది అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా హుజురాబాద్లో మాత్రం మీరు ఎట్టు పరిస్థితులు డంపింగ్ యార్డ్ పెడితే మేము ఊరుకోం ఊరుకోం. ఇలా డంపింగ్ యార్డ్ ఏడబెట్టాలి అంటే డంపింగ్ యార్డ్ ఈడ ప్రజలు లేని దగ్గర పోయి పెట్టుర్రి. ఈ ప్రజలు ఉండే దగ్గర ఊరి మధ్యలో తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ పెట్టి ప్రజల్ని మొత్తం ఇబ్బంది పెడతాము అంటే ఇది ఇబ్బంది కాదా? ఇలా నిజంగా డంపింగ్ యార్డ్ పెడితే ఇలా సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా ఎక్కడ అంటారంటే, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే ఎక్కడ? ఇలా హుజురాబాద్ నియోజకవర్గ ప్రాంతం. ఇలా అద్భుతంగా సీడ్ పంటలు పండుతాయి ఆడ. ఇలా వాస్తవంగా వ్యవసాయము అద్భుతంగా పంటలు పండేటి ఎక్కడ అంటే హుజురాబాద్ నియోజకవర్గంలో. నేను చెప్పిన ఈ 10 మండలాలలో బెస్ట్ వాతావరణం ఉంటుంది. మీరు ఎవరిని అడగండి. అట్లాంటి వాతావరణంని ఇలా మీరు పాడు చేస్తే, రేపు ఆ వాతావరణంని మీరు పాడు చేస్తే రేపు పంటలు ఎట్లా పండుతాయి? దానికి మీరు చెప్పాలి జవాబని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఆ పంటలకి నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళన్నీ కూడా విషం నీళ్ళు అయితాయా కావా ఒక్కసారి మాకు చెప్పండి. ఆ కలుషం అయిపోయి విషం నీళ్ళు ఇస్తే ఆ పంటలు పెరుగుతాయా? ఆ పంటలు పండేయగలుగుతాడా రైతు? ఎందుకు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని మేము అడుగుతా ఉన్నాం. రేపు ఆ మంచినీళ్ళు తాగితే ఆ మంచినీళ్ళు రేపు విషం నీళ్ళు తాగినట్టు అయితాయా కావా ఒక్కసారి మాకు చెప్పండి. రేపు ఆఖరికి కలుషమైన ఊపిరి పీల్చుకుంటే మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ ఉన్న 5 మండలాలు బయటితో పాటు అంటే టోటల్ 10 మండలాలు 2 పట్టణాల ప్రజలు రేపు ఊపిరి పీల్చుకుంటే మా ఊపిరితిత్తులు పాడైతాయా పాడు కావా? దాంతో ఇవన్నిటికీ మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఇలా ఆఖరికి రేపు భవిష్యత్తులో మా యంగ్స్టర్స్, యువకులు ఎవరైతే ఉన్నారో రేపు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టాలంటే ఇలా నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్తో ఎట్లయితే హ్యాండిక్యాప్ పిల్లలు పుడుతున్నారు, రేపు మా హుజురాబాద్ నియోజకవర్గంలో పిల్లలకు అందరూ కూడా ఇట్లా హ్యాండిక్యాప్ పిల్లలు పుట్టే ప్రమాదం ఉందా లేదా? ఇట్లాంటిది ఎందుకు మా మీద కోపం పెంచుకుంటా ఉన్నారు? ఎందుకు చేస్తూ ఉన్నారు ఇవన్నీ? ఈ దయచేసి మీరు రాజకీయాలకు అతీతంగా, దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలకు అతీతంగా డంపింగ్ యార్డ్ని వెంటనే మీరు రద్దు చేయాలి. కాంగ్రెస్ మిత్రులు కొందరు వేరు మంత్రులందరూ మరి సానుకూలంగా ఉన్నామో అని చెప్తున్నారు. మరి మీరు సానుకూలంగా ఉన్నామని చెప్పిన తర్వాత దాన్ని వ్యతిరేకించేటోళ్ళు ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు గారు మేము సానుకూలంగా ఉన్నామంటారు, పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు అని చెప్తున్నారు, శ్రీధర్ బాబు గారు అంటున్నారు అని చెప్తున్నారు. మరి అందరు చెప్పిన తర్వాత అది ఎందుకు అవుతుంది? దయచేసి దీంట్లో రాజకీయాలు చేయకండి. వెంటనే మా రద్దు ప్రకటన తప్పకుండా రావాలి. ఎట్టు పరిస్థితుల రద్దు చేస్తున్నాము అనేది ప్రకటన వెంటనే ఇవ్వాలని నేను ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా మా హుజురాబాద్ నియోజకవర్గంలో మా ల్యాండ్ రేట్స్ ఏ ఊరికి పోయినా, హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 107 గ్రామ పంచాయతీలకు ఏడికి పోయినా, మా 2 పట్టణాలలో ఏడికి పోయినా, మా మానకొండూరు మండలంలో ఏడికి పోయినా, కేశవపట్నం మండలంలో ఏడికి పోయినా, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, సైదాపూర్ మండలంలో ఎక్కడికి పోయినా కూడా
ఇలా తక్కువలో తక్కువ 25 లక్షల రూపాయల కంటే ఒక ఎకరం కూడా తక్కువ ఉండదు. అట్లాంటిది ఇలా 25 లక్షల రూపాయలకు కూడా ఎకరం తక్కువ ఉండకుండా మినిమం 25 లక్షల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల వరకు మాకు ఎకరం ఉంది. మా 2 పట్టణాలలో 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు గజం ఉంది. రేపు నిజంగా మీరు ఈ డంపింగ్ యార్డ్ అనేది అక్కడ తీసుకొచ్చి పెడితే రేపు మా భూమిలో 4-5 లక్షలకు కూడా కొనేవాళ్ళు ఉండరు. రేపు పట్టణంలో 1000 రూపాయల గజం కూడా కొనేవాళ్ళు ఉండరు. మరి ఇవన్నీ కూడా ప్రజల్ని ఇబ్బంది పెడతలేరా? కేసీఆర్ గారేమో కష్టపడి రైతులు బాగుండాలి అని గొప్ప ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు రైతులు బాగుండాలి, రైతులని కోటీశ్వర్లు చేయాలనే గొప్ప ఆలోచనతోని ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి నీళ్లు తెచ్చిండ్రు. ఆ పంటలకి రైతు బందేసిండు, 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. ఇలా దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చిండు. ఇలా రైతులని ఇవన్నీ ఇచ్చి ఇలా ల్యాండ్ రేట్లని ఇలా 25 లక్షల రూపాయల నుంచి 2 కోట్ల వరకు ఇలా చేసింది కేసీఆర్ గారు అయితే, ఇలా రైతులని లక్షాధికారులు కోటీశ్వర్లు చేసింది కేసీఆర్ అయితే, ఇలా ఒక ఎకరం భూమి రైతుకు ఉన్నదంటే నా జేబులో 25 లక్షలో లేకుంటే రోడ్డుకుంటే 50 లక్షలో లేకుంటే 1 కోటి రూపాయలు నా జేబులో ఉన్నాయి, రేపు నా బిడ్డల పెళ్లికి పనికొస్తుంది లేకుంటే నా పిల్లల చదువుకు పనికొస్తుంది అని ఒక ఆలోచనతో ఇలా రైతులు ఉన్నారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇలా మీరు డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి పెట్టేస్తాడా? ఇలా 3-4 లక్షలకు కూడా ఎకరం కొనేటోళ్ళు ఉండరు కదా. ఎందుకు మా ప్రాంతంలో ఉన్న రైతులని ఇబ్బంది పెడతా ఉన్నారు? మా ప్రాంతంలో ఉన్న ప్రజల్ని మీరు ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? ఇలా ఎందుకు అంత ఇబ్బంది పెడతారు? సరే మీకు తృప్తి అయితే నా మీద సిఐడి కేసు పెట్టి నన్ను జైల్లో పెడితే మీకు తృప్తి అయితే పెట్టుర్రి. నేను నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల కోసము ఈ మానకొండూరు, కేశవపట్నం, సైదాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి ప్రజల కోసం నన్ను జైలు పెట్టి మీరు ఆనందపరుస్తారు, దాన్ని మీరు హ్యాపీగా ఫీల్ అవుతారంటే పెట్టుకోర్రి. జైల్లో పెట్టుర్రి, నిలబెడతారా 2 నెలలు పెడతారా పెట్టుర్రి. కానీ మా డంపింగ్ యార్డ్ అయితే రద్దు చేయరాదుండి. ఎందుకు మా ప్రాంతం మీద అంత అక్కసని మేము అడుగుతా ఉన్నాం. ఇలా మా ప్రాంతంలో అద్భుతమైన ప్రాంతం, దయచేసి మా ప్రాంతంని పాడు చేయకండి. రేపు వ్యవసాయం చేసే రైతులని ఆగం చేయకండి. రేపు ఆడ ఉన్న మహిళలని ఆగం చేయకండి. ఇలా ఆడ ఉన్న యువకులని మీరు దయచేసి ఆగం చేయకండి. నేను దయచేసి మళ్ళా చెప్తా ఉన్నాను, ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలు, ఇలా బయట ఉన్న 5 మండలాలు, 10 మండలాలు, 2 పట్టణాలు, ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చెయ్యాలి. ఈ డంపింగ్ యార్డ్ అనేది తీసుకొని వస్తే ఆ చెత్త ప్రతి ఊరికి టచ్ అవుతుంది, ఆ చెత్త ప్రతి ఊరికి వర్తిస్తుంది. ఈ ఏరియా మొత్తం కూడా కాలుష్యం అయిపోయి మీరు అందరు కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. దయచేసి మీ అందరు కూడా మేలుకోవాలి. ఇదేదో ఉట్టి కౌశిక్ రెడ్డి సమస్యనో లేకుంటే రాజేశ్వరరావు గారి సమస్యనో బండశ్రీను గారి సమస్యనో లేకుంటే రమేష్ గారి సమస్యనో కాదు. ఈ సమస్య ప్రతి ఒక్కరి సమస్య. ఎవరి కోసం వారు తప్పకుండా కొట్లాట చేయాలి, పోరాటం చేయాలి. ఎవరు కూడా ఇంట్లో పడుకోవద్దు, నాకేమవుతుంది, ఇది నా వరకు వస్తుందా, ఇది వీడికి తెలియదా అనేది కాదు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉన్నది 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 ఉన్నది. నేను రాజకీయాలకి అతీతంగా నేను చెప్తా ఉన్నాను. ఇలా రేపు మా జేఏసీ ఆధ్వర్యంలో మా ఆదివారం రోజు మా జేఏసీ ఆధ్వర్యంలో మేము ఆ ఏడైతే వీళ్ళు ఆ డంపింగ్ యార్డ్ని పెడతామని చెప్పిర్రో ఆ డంపింగ్ యార్డ్ దగ్గర మా మల్లన్న దేవుడు అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి, 100 సంవత్సరాల నుంచి ఆడ మాకు మల్లన్న దేవుడు టెంపుల్ ఉన్నది. ఆ టెంపుల్ అనేది కూడా మా యాదవ్ కుర్మల సోదరులకి సెంటిమెంట్ అయిన టెంపుల్, వాళ్ళతో పాటు మా అందరు కూడా సెంటిమెంట్ అయిన టెంపుల్. ఆడ టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ని కూడా మీరు తీసేద్దామని ఆలోచనలో ఉన్నారు. ఆడ టెంపుల్ ఏదో మేము కొత్తగా పెట్టింది కాదు, అక్కడక్కడనే మల్లన్నతో పాటు ఆడ శివుని లింగం వెలిసింది, ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ఖచ్చితంగా ఈ ఆదివారం రోజు పార్టీలకి అతీతంగా జేఏసీ ఆధ్వర్యంలో ఇలా మేము ఆడ మల్లన్న పట్నాలు వేస్తున్నాం. దయచేసి మీడియా మిత్రులు కూడా అందరు రావాలి. ఆడ వచ్చి మొత్తం కూడా చూడండి, మేము చెప్పింది అబద్ధమైందా నిజమా అబద్ధం అనేది మీరే చూడండి. మీరు ఆదివారం అయినా కూడా మీరు ఇవ్వకపోతే మాత్రం, ఇవాళ మెల్ల మీ ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోతే మాత్రం ఖచ్చితంగా 22 తారీఖున మా జేఏసీ ఆధ్వర్యంలో ఇలా ఖచ్చితంగా పెద్ద ఎత్తున మేము పాదయాత్ర కూడా శాంతియుతంగానే, ఏదైనా శాంతియుతంగానే ఇలా పాదయాత్ర కూడా మేము 22 తారీఖున తప్పకుండా మీరు ప్రకటన ఇవ్వకపోతే మాత్రం 22 తారీఖున ఖచ్చితంగా మేము అందరం కలిసి పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి నిరసన తెలుపుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 22 ఒక్కటే ఉండదు, 22 తారీఖుతో పాటు మీరు అయినా కూడా ప్రకటన చేయకపోతే మాత్రము ఎవ్రీ 2-3 డేసో 4 డేస్కో తప్పకుండా మా కార్యాచరణ మళ్ళీ మా జేఏసీ ఆధ్వర్యంలో మేము కూర్చొని పార్టీలకి అతీతంగా తప్పకుండా మేము చేస్తాము. ఇది
ఎవరు మీరు ప్రభుత్వము ఎంత ఇబ్బంది పెట్టినా, మా మీద ఎంత ప్రెషర్ పెట్టినా, మా వాళ్ళ మీద ఎంత ప్రెషర్ పెట్టినా ఎవ్వరం కూడా వెనుకకి పోము. ఇది ఒక్కరి చేతిలో లేని ముచ్చట. ఇలా ప్రజలు మొత్తం కూడా లక్షలాది మంది ప్రజలు కూడా ఇలా బయటికి వచ్చి మాకు వద్దు కాక వద్దు, మాకు డంపింగ్ యార్డ్ వద్దు, మా హుజరాబాద్ ముద్దు, మాకు డంపింగ్ యార్డ్ వద్దు, మా జమ్మికుంట ముద్దు, మాకు డంపింగ్ యార్డ్ వద్దు, మా ఇల్లంతకుంట ముద్దు, మాకు డంపింగ్ యార్డ్ వద్దు, మా కమలాపూర్ ముద్దు, మా డంపింగ్ యార్డ్ వద్దు, మా వీణవంక ముద్దు, మాకు డంపింగ్ యార్డ్ వద్దు, మా ఎల్కతుర్తి మండల్ ముద్దు, మా డంపింగ్ యార్డ్ వద్దు, మా భీమదేవరపల్లి మాకు ముద్దు, మాకు డంపింగ్ యార్డ్ వద్దు, మా సైదాపూర్ ముద్దు, మాకు డంపింగ్ యార్డ్ వద్దు, మా కేశపట్నం ముద్దు, మాకు డంపింగ్ యార్డ్ వద్దు, మాకు మానకొండూరు ముద్దు అని ప్రజలు క్లియర్గా చెప్తా ఉన్నారు. దయచేసి ఇంతమంది లక్షలాది మందిని మీకు ఓటేసిన పాపానికి దయచేసి మమ్మల్ని ఇట్లా విషము నింపి మమ్మల్ని ఇబ్బంది పెట్టే, శాశ్వతంగా మా ప్రాంతాన్ని పాడు చేసే ప్రయత్నం చేయొద్దని ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి ఉన్న 2,50,000 మంది పక్షాన నేను చెప్తా ఉన్నాను. దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాను, ఇది మాత్రం ఎట్టు పరిస్థితి డంపింగ్ యార్డ్ వద్దు. ఇలా మీరు నా మీద ఒత్తిడి చేసి నా మీద ఉన్న కేసులని తీసుకుపోయి సిఐడికి పెట్టి నన్ను జైల్లో పెట్టి తర్వాత మీకు తృప్తి అయితే రద్దు చేస్తారంటే నన్ను జైల్లో పెట్టుర్రి, నేను జైల్లో పోయి కూర్చోడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మా డంపింగ్ యార్డ్ మాత్రం మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం ఎట్టు పరిస్థితుల్లో రద్దు చేయాలని మా 2,50,000 మంది హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఆ 5 మండలాలు ఏవైతే నేను ఇంతకుముందు చెప్పిన ఆ ప్రజల పక్షాన కూడా ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఇట్లనే ప్రభుత్వం చేస్తే మాత్రం రాబోయే రోజులలో తీవ్రమైన పరిణామాలు మా జేఏసీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మొత్తం కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. ఇలా మాకు వద్దని నిరసన దీక్ష కొందరు చేసారు, కొందరు నిరాహార దీక్ష చేసిండు, నేను చేసిన. కానీ వాళ్ళు చేయకపోతే మీకు క్లియర్గా చెప్పిన, ఈ 24th మేము నిరాహార దీక్ష చేసుడు కాదు, ఆడ టెంపుల్ ఉంది, మేము వేలాది మందితోని ఆ టెంపుల్ దగ్గర పట్నాలు వేస్తాం, ఆ టెంపుల్ని కూడా హైలైట్ చేస్తాం మీ మీడియా ద్వారా. వాళ్ళు అయినా కూడా వినకపోతే 22 తారీఖున ఖచ్చితంగా మేము ఎటు పరిస్థితిలో పాదయాత్ర చేసి నిరసన కూడా తెలియజేస్తా ఉన్నాం. కార్యాచరణ అనేది ఏదో ఇది బీఆర్ఎస్ పార్టీది ఒక్కటే కాదు, జేఏసీ ఆధ్వర్యంలో మేము పార్టీలకు అతీతంగా జేఏసీ అని పెట్టుకున్నాం. ఆ జేఏసీ ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా మేము చేస్తాం. ఇలా బాధ్యతగా ఇలా నేను కూడా అడుగుతున్నా, ఇలా గౌరవ ఎంపీ గారు బండి సంజయ్ గారు కూడా ఈడ ప్రజలు ఓట్లేసారు. బండి సంజయ్ గారికి బాధ్యత లేదా ఈడ డంపింగ్ యార్డ్ రద్దు చేయించేది? గౌరవ ఈటల రాజేందర్ గారికి కూడా ఇక్కడున్న ప్రజలు 20 సంవత్సరాలు ఆయనకి ఎమ్మెల్యేగా చేసిండ్రు, 20 సంవత్సరాలు ఇక్కడ నుంచి ఆయన మంత్రి అయ్యిండు. ఇంత పెద్ద లీడర్ ఇవాళ రాష్ట్రంలో ఏంటంటే అది హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల భిక్ష. అది చేసిన తర్వాత ఇలా ప్రజలకు కూడా కోసం వచ్చి ఎందుకు ముందరకు వచ్చి మాట్లాడతలేరు? ఇలా నేను మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, పార్టీలకి అతీతంగా రాండి. బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, కాంగ్రెస్ నుంచి ఎవరు వస్తే వాళ్ళు, మేము అందరం కలిసి ఒక 1,00,000 మందితో కూర్చొని ఆడ 1,00,000 మందితో కూర్చొని మన నిరసన వ్యక్తం చేద్దాము. ఎందుకు మీరు పారిపోతూ ఉన్నారని మేము అడుగుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రజలు అందరూ కూడా చూస్తారు, ఖచ్చితంగా వాళ్ళని గమనిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇట్లా రాకపోతే ఇవాళ అంతా కూడా నాటకాలు ఎవరు చేస్తారో, యాక్టింగ్ ఎవరు చేస్తారో అంతా కూడా తెలుస్తుంది ప్రజలకి. శాశ్వతంగా హుజరాబాద్ నియోజకవర్గానికి ద్రోహులుగా మిగిలిపోయే ప్రమాదం వాళ్ళకే ఉంది. వాళ్ళ మంచికే నేను చెప్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నా మీద ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా నాకు సీరియస్గా చెప్పారు, బ్రదర్ నువ్వు ఇట్లా ఈ డంపింగ్ యార్డ్ గురించి నువ్వు మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడితే మాత్రము నేను క్లియర్గా చెప్తున్నాం, నీ కేసులన్నీ కూడా నీకు సిఐడికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ సిఐడికి ట్రాన్స్ఫర్ చేసి రేపు నిన్ను కస్టడీలో తీసుకొని నిన్ను రిమాండ్కి పంపుతాము, నీ ఇష్టము అని బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిల్ చేసినా నేను ఈల్డ్ కాలేదు. ఖచ్చితంగా మీరే చూస్తారు, రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో లేకుంటే ఇవ్వాలనో ఆ నోటీసులు కూడా వస్తాయి. ఆ నోటీసులు కూడా మళ్ళీ నేను మీడియాకి ట్వీట్ చేసి పంపుతా. వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కూడా ప్రెస్ మీట్ పెడతా. దేనికోసం నోటీసులు ఇస్తారు, ఎందుకు నోటీస్ ఇస్తారు అనేది కూడా ప్రెస్ మీట్లు ఇస్తా. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, వాళ్ళు సిఐడికి పంపినా, సిబిఐకి పంపినా, దాన్ని ఉరి శిక్ష తీసినా మంచిదే. కానీ మా హుజరాబాద్ నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ అనేది రద్దు చేయాలనేదే మా డిమాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.